మాట తీరు. అందంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నవ్వుతూ మంచి భాషా పదాలతో స్పష్టతతో అందులో కొంచెం ప్రేమ కొన్ని పొగడ్తలు కూడా రంగరించి తీయగా మాట్లాడితే వినడానికి బాగుంటుంది. వినడానికే కాదు మనసుకు బాగుంటుంది, పన్నీటి జల్లు కురిపించినట్టు. అయితే మాట తీరు బయటికి ఎలా ఉంటుందో లోపలి మనిషి తీరు కూడా అలాగే ఉంటే బాగుంటుంది. కానీ కొంతమంది అలా ఉండరు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరో రకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్లను తేనె పూసిన కత్తులు అని వ్యవహరిస్తూ ఉంటారు విమర్శకులు. వీళ్ళ అసలు రూపాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం గనక ఆ మాటలకు అందరూ పడిపోతూ ఉంటారు. మరికొందరుంటారు, వాళ్ళు అగ్నిహోత్రావధానలా మాటల్లో చిటపటల నిప్పురవ్వలు కురిపిస్తూ గద్దిస్తున్నట్టు కోపం చేస్తున్నట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళను చూసి అంతా భయపడి దూరంగా పోతారే కానీ ఎవరు దగ్గరికి కూడా రారు. పైన చెప్పిన వాళ్ళెప్పుడూ మనని పొగుడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళేమో ఎప్పుడూ మన పనికి వంకలు పెడుతూ విమర్శిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనస్సు మాత్రం మన శ్రేయస్సును ఎదుగుదలను కోరుకునేదై ఉంటుంది. మనమంటే వాళ్లకు మనసులో బోలెడు ప్రేమ ఉండి ఉంటుంది. కనుక ఇక్కడే మనం ఒక నిమిషం ఆగి విచక్షణతో విశ్లేషణ చేయాల్సి ఉంటుంది, ఎవరు ఏమిటి అని. అలా అని హార్ష్గా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళని, శాడిస్టులని, తీయగా ప్రేమగా మాట్లాడే వాళ్ళంతా మనం అంటే ఇష్టపడేవాళ్ళని అనుకొని తొందరపాటు నిర్ణయాలకు రాకూడదు. మనం ముఖప్రీతి కోసం మంచిగా మాట్లాడేవాళ్ళు, స్వలాభం కోసం మనల్ని కాకపట్టేవాళ్ళు, ఇలా చాలా రకాలు. ఇలా అంటున్నానని హార్ష్గా మాట్లాడితే అది మంచి మర్యాద అని కూడా నేను చెప్పటం లేదు. మాట తీరు బాగుండాలనే అంటున్నాను. ఇది ఎవరికి వారు అనుభవంతో తెలుసుకుంటే మరింత అర్థమయ్యే విషయం అని చెప్తూ ధన్యవాదాలు.